న్యూయార్క్ వెళ్ళే నమీబియా వెళ్ళే రూట్లో ఉంటుంది. కేప్ టౌన్లో స్లమ్స్ ఎట్లా ఉంటాయి చూపిస్తా. ఇవన్నీ ఫ్రీగా వాళ్ళు వేసుకున్న స్లమ్స్ అనమాట. గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా వాళ్ళు వచ్చి ఆక్యుపై చేసి వేసుకున్న స్లమ్స్ అనమాట. మామూలుగా మన కింది బయటికి పోయి షూట్ చేయొచ్చు. షూట్ చేస్తే మన ఫోన్ తీసుకెళ్ళిపోతారు. మన ఫోన్ ఉండదు మనకి. ఇంకా రోడ్ మీదనే వాషింగ్, రోడ్ మీదనే ఇది స్లమ్. ఇలా రావాలి అంటే ధైర్యం చేసి రావాలి. మామూలుగా మన వాళ్ళు ఇండియన్స్ కమ్యూనిటీ కానీ ఎవ్వరు రారు. అసలు నడవని కూడా నడవరు ఇక్కడ. మ్యాక్సిమం పక్క కంట్రీస్ నుంచి వచ్చి ఇక్కడ ఉండిపోయిన వాళ్ళే ఉండరు. జాంబియా, జింబాబ్వే, మలావి ఆ దేశాల నుంచి వచ్చి ఇక్కడ ఉంటారు. ఇదంతా స్లమ్. మనం దిగి షూట్ చేయలేము. దిగి షూట్ చేస్తే మన ఫోన్ ఉండదు, మన కారు ఉండదు, మనం ఉండవు. ఇక్కడ నో రూల్స్, నో బాస్. ఇక్కడ వీళ్ళ కోసం మై సిటీ బస్సు కూడా వేశారు. వేస్తే ఇక్కడ ట్యాక్సీ వాళ్ళు ఉంటారు కదా, మై సిటీ బస్సును ఈ బస్ స్టేషన్ కాలబెట్టి డ్యామేజ్ చేసిండు. వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, ట్యాక్సీ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. వీళ్ళంతా ట్యాక్సీ వాళ్ళు అంటే టౌన్కి ఇక్కడ నుంచి వీళ్ళని తీసుకెళ్తారు. వీళ్ళందరూ ఇళ్ళల్లో పనిచేయడానికి, ఫ్యాక్టరీలో పనిచేయడానికి పనిచేస్తారు తక్కువ జీతానికి. లోపల చాలా పెద్దగా ఉంటుంది, కానీ మనం లోపలికి పోతే బయటికి రాలేము. అందుకనే కార్లో ఉండి షూట్ చేస్తున్నాం. ఇది వన్ మోర్ ట్యాక్సీ ర్యాంక్. ఇక్కడ ట్యాక్సీ ర్యాంక్ అన్నమాట ట్రాన్స్పోర్టేషన్కి. వీటిని కుంబీస్ కూడా ఉంటారు ఇక్కడ. మనం చెయ్యి బయట పెట్టినా, ఫోన్ బయట పెట్టినా కథం తీసుకెళ్ళిపోతారు. వీళ్ళంతా ఫ్రీగా షెడ్లు వేసుకున్న వాళ్ళే. ఇప్పుడు గవర్నమెంట్ వీళ్ళకి ఏం చేస్తుందంటే ప్రొవైడ్ చేస్తుంది అకామిడేషను. అంటే కొంచెం అంటే పొలిటికల్గా లోపలికి పోవడానికి ట్రై చేద్దాం, ఏమవుతుంది అవుతుంది. నేను ఫస్ట్ టైం రావడం, నా 14 years దాంట్లో. వచ్చింది, యూటర్న్ తీసుకొని వెళ్ళిపోదాం.
దీని పేరు ధనూన్. టేబుల్ వ్యూ పార్క్ లైన్స్కి దగ్గరలో ఉంటుంది ఇది. మన ఇండియాలో స్లమ్ ఏరియా అనుకోండి, మన ముంబైలో స్లమ్స్ ఉంటాయి కదా, అట్లా మరో స్లమ్ ఏరియా ఇది. ట్యాక్స్ ర్యాంక్. ఇక్కడికి రావడానికి పోలీసులు కూడా భయపడతారు బేసిక్గా. ఎక్కడైనా క్రైమ్ జరిగినా, దొంగతనం జరిగినా అవన్నీ ఇక్కడ ఇట్లాంటివి ఒక 5-6 ఉంటాయి కేప్ టౌన్లో. డేంజరస్ ప్లేస్ ఇది. అట్లాంటిది ఇంకోటి. అది మై సిటీ బస్ వెళ్తుంది. నో రెగ్యులేషన్స్. ఇప్పుడు ఇళ్ళల్లో ఎక్కడెక్కడ దొంగతనం చేసుకొచ్చినాయని ఇప్పుడు ఇక్కడనే అమ్ముతారు చాలా తక్కువ రేట్కి. ఇప్పుడు మన ఇండియన్స్ ఎక్కువ గోల్డ్ పెట్టుకుంటారు కదా, గోల్డ్ దొంగతనం చేసి వచ్చి ఆ పాకిస్తాన్ వాళ్ళకి 1000కో 2000కో అమ్ముతారు. ఈ బట్టలు, షూస్ అన్నీ అంతే. ఒక 10 years బ్యాక్ ఇంత లేదు, ఇది చాలా ఎక్స్టెండ్ అయిపోయింది ఈ ప్లేస్ అనేది. 10 years బ్యాక్ నేను వచ్చినప్పుడు 2013-20 ఆ టైంలో అయితే ఇంత లేకుండే, చాలా చిన్నగా ఉండే. ఇప్పుడు చాలా పెద్దగా అయిపోయింది, ఎక్స్టెండ్ అయిపోయింది ఇది. ఇప్పుడు ఇళ్ళల్లో పనులు చేయడానికి ఇక్కడి నుంచి వస్తారు జనాలు. ఇక్కడ పని మనుషులు దొరుకుతారు. పర్ డే 300 నుంచి 400, 450 తీసుకుంటారు. ఇటు కూడా పోయి చూద్దాం సార్, అక్కడ దాకా మీకు చూపిద్దామని. యూటర్న్ తీసుకుందాం ఇక్కడ. ఇళ్ళు ఇట్లుంటాయి, షాపులు, ఇళ్ళు. ఇట్లాంటివి చాలా ఉంటాయి. ఇక రోడ్డు మీద ఆపిండు, ఆరం కొట్టలేము. షాపులు రోడ్డు మీదనే ఉంటాయి అన్నీ. ఇక్కడ ఫ్రూట్ షాప్స్, వీళ్ళ రేట్లో ఇవి తక్కువ. మాఫియా అంతా ఈ ట్యాక్సీ వాళ్ళదే ఉంటుంది. వాళ్ళకి పడక వాళ్ళు కూడా షూట్ చేసుకుంటారు, చంపుకుంటారు. గన్ కల్చర్ కూడా ఎక్కువనే. ఇది సౌత్ ఆఫ్రికాలో మరో స్లమ్, అంటే కేప్ టౌన్లో. నేను ఉండేది కేప్ టౌన్లో కాబట్టి ఇది కేప్ టౌన్లో స్లమ్. ఇది వన్ ఆఫ్ ద స్లమ్. దీని ధనూన్.
ఇవన్నీ రేకుల షెట్లు వేసుకుంటారు. ఇవన్నీ ఫ్రీ వీళ్ళకు. డిఎస్టీవీ, వాటర్ సప్లై అన్నీ ఉంటాయి. గవర్నమెంట్ ప్రొవైడ్ చేసింది. కొంతమందికి ఎయిర్పోర్ట్ సైడు ఇల్లులు కూడా కట్టించినా కూడా వాళ్ళు మళ్ళీ ఇదే మారరు. స్లమ్ అది నమీబియా పోయే N7 రూట్ అనమాట. ఆ రూట్లో వెళ్తే నమీబియా వెళ్ళొచ్చు, వేరే కంట్రీ. ఇదంతా ఇక్కడ స్లమ్. ఇదంతా ఎక్స్టెండ్ అయింది, కొత్తగా ఎక్స్టెండ్. అది షిప్పింగ్ కంపెనీ, కంటైనర్స్ కంపెనీ, అది కంటైనర్ స్టోరేజ్. దాని పక్కన ఇదంతా స్లమ్. ఇది కొత్తగా ఎక్స్టెండ్ అయింది మొత్తం. అక్కడ కనిపించే టేబుల్ మౌంటైన్. ఇదంతా ఎక్స్టెండ్ లేదు 10 years క్రితం. ఇప్పుడు 10 years ఒక కోవిడ్ నుంచి ఇదంతా ఎక్స్టెండ్ అయిపోయింది. ఇల్లు వేసుకోవడము. అది కెప్టెన్ కొంచెం చాలా ఎక్స్పెన్సివ్ ఇక్కడ లివింగ్ చేయాలంటే. అందుకనే వీళ్ళంతా ఇక మలావి, జింబాబ్వే అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఇట్లా రేకుల షెడ్ వేసుకోవడము, అందులో ఉండడం. ప్రతి ఒక్కరికి డిఎస్టీవీ ఉంటుంది. అంతా ఇక ఫ్యాక్టరీల్లో తక్కువ జీతానికి ఇళ్ళల్లో పనిచేస్తారు. అది తను మళ్ళీ ఇక్కడ నుంచి రూట్ చూడండి, బాగుంటుంది. అదొక్క పార్ట్ మధ్యలో ఇవన్నీ. ఇది సిప్లా ఫార్మా ఇక్కడ, ప్లస్ అదంతా ధనం. అట్లా కనిపించదు, మొత్తం ధనం. పెద్ద పక్కనే మళ్ళీ అన్ని అపార్ట్మెంట్లు, కన్స్ట్రక్షన్స్. ఇవి కొత్తగా కన్స్ట్రక్షన్ అపార్ట్మెంట్ అవుతున్నాయి ఇవన్నీ ఇక్కడ. ఆ పక్కన ఇద్దాను.